ఎలా ఉందో తెలుసా? అద్భుతంగా. అటువైపు తూర్పు దేశపు జ్ఞానులు, పరలోక సైన్య సమూహము, ఇంకొక గ్రూపు. ఏ గ్రూప్ అంట? ఆ దేశంలో కొందరు 2వ అధ్యాయం లూకా సువార్త 8వ వచనం, గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి ఎదుగు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినదిరా. వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నీ రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవారు. ఒక శిశువు పత్తి గుడ్డలో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనిట మీరు చూచిదరని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కొనండి. సర్వోత్తమ స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలే మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయించుంటేను. ఆ దూతలు తమ ఎదురు నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతురండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పండుకొని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మీకిరి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకుని అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ పశువుల పాక, ఆ తొట్టి, ఎంగిలి దేన్ని చూపిస్తుందో తెలుసా? నరుని హృదయము ఘోరమైన వ్యాధి గలది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. దానిలో నుండి దురాలోచన, జారత్వంలో, దొంగతనం, నారాతే, వ్యభిచారం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదోషణ, అహంభావం, అవివేకం ఈ చెడ్డవాన్ని బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తున్నవి. ఈ అపవిత్రం చేసేటటువంటి హృదయమే పశువుల పాక. ఆ శిశువు పరుండబెట్టిన తొట్టి, ఎంగిలి కూటికి ఆశపడే ప్రజలకు, ప్రపంచానికి సంతోషకరమైన స్వర్తమానం. ప్రజలందరికీ, పాపులైనా, ఎంగిలి కూడి తినేవాళ్ళైనా, ఇంకా పాపంతో నిండి ఉన్నవారైనా, వారి హృదయమో పశువుల పాక, పశువుల తొట్టి, ఎంగిలైపోయింది, పాడైపోయింది. పాడైనటువంటి దానిలో నుండి కనుక సంసోన్ అంటున్నాడు పాడైన దానిలో నుండి ఆయన సంసోను తిరిగి వస్తా ఉన్నాడు. చూద్దామా మాట. పాడైన దానిలో నుండి ఏమిటి పాడైంది? న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. సింహపు కళేబరం అక్కడి నుంచి తీసుకొచ్చాను అంటే వాళ్ళు తినరు. ఆ సంగతి తల్లిదండ్రులకు, ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. కీర్తన
45వ కీర్తన కోరావు కుమారుడు రచించిన దైవ ధ్యానం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. ఒక దివ్యమైన సంగతి ఏమిటో తెలుసా? అదే ఈ సంగతి ఎవరికి తెలియజేయమన్నాడు? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. సింహము కళేబరం లో తేనెటీగల గుంపు, తేనె నా జీవితము కళేబరం, చచ్చిన కళేబరం. అందుకని ఇంకొక మాట, తినుదానిలో నుండి ఏం పుట్టింది? తీపి. తినుదానిలో నుండి తీపి పుట్టింది. అదే ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. తినుదానిలో నుండి అనగా సింహపు కళేబరములో నుండి. అలాగైతే చచ్చిన సమాధిలో నుండి లాజరు బయటికి రా. మార్తంటుంది. ఏమంది? అయ్యా కంపు కొడుతుందయ్యా, 4 రోజులైందయ్యా. చనిపోయి 4 రోజులైంది. కంపు కొడుతుంది. కంపును ఇంపుగా మార్చగలిగిన యేసయ్య పుట్టుక, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పుట్టబోవు శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, పరిమళించుచు వచ్చు. ఇది ఏమే? పరిమళించుచు వచ్చు. ఇది ఏమే? కంపులో నుండి ఇంపు తీసుకురాగలిగిన యేసయ్య పుట్టుక. పశువుల పాక, పశువుల తొట్టి, దుర్వాసన. సింహము కళేబరం. ఎవరైనా సాహసం చేస్తారా? సింహము కళేబరంలో తేనె పుట్టిందంట. ఆ తేనె తినుదానిలో నుండి తీపి పుట్టెను. అందుకనే బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తిను దానిలో నుండి తిండి వచ్చెను గనుక. ఆ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? సంసోన్. నేనొక విప్పుడు కథను నీవిప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి ఫిలిస్తీయులు. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరే. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. అదే సింహము కళేబరం. అదే లాజరు పెట్టబడిన సమాధి తొట్టి. అయ్యా చనిపోయి 4 దినములయ్యిందయ్యా అన్నప్పుడు, మార్తా నీవు నమ్మినట్లయితే, నమ్మి విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. బ్రతికిన యందు విశ్వాసం ఉంచినవాడు మరి ఎన్నడూను చనిపోడు. బ్రతికిన యందు విశ్వాసం ఉంచున్నాడు. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. సమాధులలో ఉన్న దుర్వాసన కొట్టినా
లాజరు సమాధిని సువాసనగా మార్చేశాడు. లాజరు బయటికి రమ్మనగా ప్రేత వస్త్రములతో బయటికి వచ్చేశాడు. సింహము కళేబరములో నుండి తేనెను త్వరితంగా పుచ్చుకున్నాడు, తన తల్లిదండ్రులకు ఇచ్చాడు. సింహము కళేబరంలో నుండి తెచ్చిందంటే తల్లిదండ్రులు తినరని, ఒకవేళ మా తల్లికి నేను అదేమన్నా ఇచ్చాననుకో చీ 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 అంటాది. ఆమె ఆరాధన చేయట్లేదు కాబట్టి చీ 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 పో అంటాడు. అందుకని ఈరోజు ఇక్కడి నుంచి పోయింది, చీ 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 పో లేదు. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. పరమగీతములలో నుండి ఇంత బలమైన ఆహారము తిన్నాము. విన్నవారందరూ తిన్నవారితో సమానం. విని విశ్వసించిన వారిలో నుండి ఏమి వస్తా ఉంది? ధూమ స్తంభముల వలె అరణ్య మార్గంగా వచ్చు. ఇది ఏమి? గోప్రసముతోను సామ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ సూర్ణములతోను పరిమళించుచు వచ్చు. ఇది ఏమి? పరిమళించుచు వచ్చు. ఇది ఏమి?